అవునైనా అలా మంచి భోజనం పోంచని ఆశ కలిగి తన తండ్రి గారైన ఇసాకు గారు పెద్ద కుమారుడు ఏషావుని దగ్గరకు పిలిచి, నాయన కుమారా, ఏషావు, నువ్వు ఎప్పుడు అరణ్యాలను వేటాడుతూ ఉంటావు కదా, నువ్వు తక్షణమే అరణ్యానికి వేటకు వెళ్ళి ఒక లేడినో దుప్పినో వధించి ఆ మాంసాన్ని తెచ్చి మంచి భోజనంగా తయారు చేసి నాకు పెడితే నాలా ఉన్నటువంటి ఆ దేవుని దీవులన్నీ నీపైనే కురిపిస్తాను కుమారా. నాన్నగారు, బాబు, నాకు దీవెనలు ఇస్తారా? ఇస్తాను కుమారా. ఇప్పుడే వెళ్తా. అబ్బో, చూసారండి, అలా ఎప్పుడైతే తండ్రి గారైనటువంటి ఇస్సాకు గారు పెద్ద కుమారుడైనటువంటి ఏషావుకి అలా అప్పగించారో, తండ్రి గారి మాటను దైవ వాక్కుగా భావించిన ఏషావు పరుగున అరణ్యానికి వేటకు వెళ్ళిపోయాడు. అయితే ఈ మాటలన్నీ ఎవరెన్నారో తెలుసండి? సోదరులారా, మీరు మాస్టర్ గారు చెప్తున్నా కూడా క్షుణ్ణంగా ఆలోచించాలి. ఏంటి? ముందు ఆలోచన చేయాలి. ఏంటంటన్నా ఒక్క మాట, తండ్రి ఇసాకు గారు 2 కళ్ళు కనిపించని ముసలాడు, కొడుక మంచి యుక్త వయసులో ఉన్న విలువిద్యాకాడు, పెద్ద కుమారుడు ఏషావు. అటువంటి యుక్త వయసులో ఉన్న కొడుకు కళ్ళు కనిపించని తండ్రి ఒక్క మాట చెప్తే అది దేవునిగా మాటగా భావించి అరణ్యానికి ఏటకు వెళ్ళిపోయాడు తండ్రికి భోజనం పెట్టాలని. అలా తల్లిదండ్రుల మాటను దైవవాక్కుగా భావించే యువకులు ఇక్కడ ఈనాడు ఈ సభలో ఎంతమంది ఉన్నారు? ఈనాడా తల్లిదండ్రుల మాటనే కుర్రోళ్ళ ఉన్నారా? శభాష్. పాలు పెరుగులు మానవన్నా, కళ్ళు సారా త్రాగమన్నా, పెళ్ళాన్ని ప్రేమించమన్నా తల్లిదండ్రులను జీవ గ్రంథములో మాట అందరికీ తెలిసిన మాట, ఇప్పుడు పాస్టర్ గారు బోధించే మాట ఏంటి? తల్లిదండ్రులను ఏడిపించు అని దీపము ఆరు చీకటిలో ఆరిపోవును అనుంది. కాబట్టి నాయన, ఆ విధంగా తండ్రి గారు ఎప్పుడైతే పెద్ద కుమారుడు ఏషావు కలాపను అప్పగించారో, తండ్రి గారి మాటను దైవ వాక్కుగా భావించిన ఏషావు పరుగున అరణ్యానికి వేటకు వెళ్ళిపోయాడు. అయితే ఈ మాటలన్నీ ఎవరన్నారో తెలుసా? చాటు మాటుగా ఉండి చిన్న కుమారికి ఎప్పుడు ఆపద కలుగుతుందా అని కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ఏమిటి దీవులన్నీ కూడా నా పెద్దవాడు ఏషావుకే పోతే నా ప్రేమ పాత్రుడు చిన్నవాడు యాకోబు అన్యాయమేనా? అలా జరగడానికి వెళ్ళేది. ఎలాగైనా కూడా ఆ దీవులని నా చిన్నవాడైన యాకోబుకు దక్కేలా చేయలేదు. ఆ తల్లి అయిన రిబ్కా ఏం చేస్తుందో తెలుసా? పరుగు నా చిన్న తనయునే తప్పుకొచ్చినా నాకు అన్యాయం. అవును కుమారా, వాడు ప్రాబ్లం మమ్మీ. అన్యాయం జరిగిపోతుందని ఎంత ఆతృతతో పరుగున పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటే వాట్ ప్రాబ్లం మమ్మీ అంటావేంట్రా? నాకు అన్యాయం ఏంటి? అవును కుమారా, మీ తండ్రి గారంటే సామాన్యమైనటువంటి వారా? మీ తండ్రి గారి నోటి వెంట మాట వస్తే అది దైవ వాక్కులు నెరవేరిపోతుందిరా. అటువంటి దీవెనలు నీ అన్న అయినటువంటి ఏషావుకి ఇస్తానని నేను విన్నాను. నీ అన్నయ్య కంటే ముందుగా ఆ దీవులన్నీ నువ్వు పొందిరా. అవును కుమారా, పెద్దవాడు ఏషావుని పొందవలసిన దీవులు నన్ను పొందమంటారా? ఇది సాధ్యపడదు. నేను నాన్నగారు తప్పు వెళ్తాను, నాన్న అని పిలుస్తాను. నాన్నగారికి అయితే కళ్ళు కనిపించట్లే. ఒకవేళ నాన్నగారు నా స్వరాన్ని నా గుర్తును గుర్తుపడితే అంటే మీ తండ్రి గారిని స్వరాన్ని గుర్తిస్తారని భయపడుతున్నావా? అవునమ్మా. ఒకవేళ మీ తండ్రి గారిని స్వరాన్ని గుర్తిస్తే చెప్పు, నాన్న నేను ఎప్పుడు అరణ్యాల వేటాడుతూ ఉంటాను కాబట్టి నాకు దాహబాధ వేసి అందందు మడుగుల్లో నీళ్లు త్రాగగా అడిగితే నాన్న
నేను ఎప్పుడు అరణ్యంలో వేటాడుతూ ఉండేవాడిని కదా కదా. నాకు దాహబాధ వేసి ఆ. అందందో తటాకత్తులో మడుగులో నీళ్లు త్రాగడం వలన ఆ. నా స్వరం ఇలా మారిందే కానీ కానీ. నీ పెద్ద కుమారుడు నీ ప్రేమ పాత్రుడు ఏషావునని చెప్పు కుమారా. అమ్మా ఎలాగైతే ఎలాగో చెప్పి నమ్మేస్తా. ఇంకో స్మాల్ డౌట్. నీ దేహమే సందేహంగా నాయన, నీకెప్పుడు డౌట్లేగా. అన్ని శరీరం చూడగా నా శరీరం చూడగా చాలా భేదం ఉన్నది. అవునరా. అన్నికి ఒళ్ళంతా ఉంటే రోమాలు దట్టంగా ఉంటాయి, ఒంటే రోమాలు కలవడు అన్నయ్య. అవును. మొన్న ఒంటి మీద ఎక్కడ రోమాలు లేవుగా, నున్నగా నాయన అన్నయ్యకి ఒళ్ళంతా ఉంటే రోమాలు. అవునరా. నా ఒంటి మీద ఎక్కడ రోమాలు లేవు, నున్నగా. అవును నాయన, బాధపడుతున్నా. ఏంటి ఇప్పుడు నువ్వే కాదు నాయన, ఇక్కడ కూర్చున్న వారంతా కూడా బాధపడుతున్నారా నా గురించా? ఇటు 2 లైట్లు అటు 2 లైట్లు ఎదురు 3 లైట్లు ఉన్నాయి. ఇంత కరెంట్ వెళ్తే ఎరుగు చూసినా ఈ శరీరం మీద ఎక్కడ రోమాలు లేవు. ఇది ఏ రకమా అని నార్మల్ ఎక్కడా లేవు. వీడికి ఎక్కడ కావాలో రే, దానికి ఒక పైన ఆలోచన చేస్తాను. ఏంటో? నువ్వు వధించిన మేఘ శర్మాన్ని నీ ముంజెత్తుల పైన మెడల పైన కప్పుస్తాను. నీ అన్నయ్య ధరిస్తున్న సైనికవాసులైన అంగీని నీకు ధరింప చేస్తాను. అప్పుడు ఒకవేళ నీ తండ్రి తడివి చూడాలన్నప్పుడు ముంజేతులు అందించు. నేను కప్పిన మేఘ శర్మము తోడ్పడి పెద్దవాడు వేసేవే అని నమ్మి నీకు దీవెనలు ఇస్తాను. అలాగా? ఒక్కవేళ నాన్నగారు శాపాలు ఇస్తే ఆ శాపాలు నా మీదకి వచ్చునుగా. ఓరిడు డౌట్లు నాశనంగాను. అయితే నా డౌట్ ఎందుకు ఇప్పుడే బయలుదేరా? ఒరే, అంటే నాకు శాపాలు వచ్చినా పర్వాలేదా? నేను బాగుపడితే నీకు మాత్రం దీవెనలు కావాలా? ఒరే, నీలాంటి కొడుకులు పుట్టకూడదురా, అసలు పుట్టనే పుట్టకూడదు. ఏంట్రా అది నవ్వు? అందరూ ఏడుపు అనుకుంటున్నారు నాయన, అలాంటి నవ్వు నవ్వుబాకు. అలా ఎప్పుడైతే తల్లి అని రిబ్కా చెప్పిందో ఆ తల్లి మాటలు విన్నటువంటి యాకోబు పరుగున మందలోనికి వెళ్లి ఒక దట్టమైన పొట్టెలను వధించి ఆ మాంసాన్ని తెచ్చి తల్లి అయినటువంటి రిబ్కాకి ఇవ్వగా ఆ రిబ్కా ఆ మాంసాన్ని షడ్రశోభిత రుచికరమైన భోజనంగా తయారు చేసి వెండి పాత్రలో భోజనాన్ని వడ్డించి ఆ వధించిన మేక చర్మాన్ని యాకోబు ముని చేతుల పైన మెడల పైన కప్పిపుచ్చి తన అన్నగారు ధరిస్తున్నటువంటి సేని సువాసన గల అంగిని యాకోబు నాకు ధరింపజేసి ఎప్పుడైతే పళ్ళరాన్ని చేతికి ఇచ్చిందో అదిగో తల్లి మాటలు విన్నాడా, తల్లి మాటలు విన్నాడా, ఆశ తనకు కలిగిందా, ఆశ తనకు కలిగిందా, పళ్ళెరో చేత పట్టాడా, పళ్ళెరో చేత పట్టాడా, గడగడవను కూర్చున్నాడా, గడగడవను కూర్చున్నాడా, తండ్రి దాపుకొచ్చినాడా, తండ్రి దాపుకొచ్చినాడా, నాలే వండి భోజనం అంటూ తండ్రిని పిలసి ఉన్నాడే. ఓ భారతీయుడ క్రైస్తవ సోదర మీరు తరిగిడితో నానా, ఎవరయ్యా? నీ పెద్ద కుమారుడు నీ ప్రేమ పాత్రుడు ఏసావని నాన్న. నా ప్రేమ పాత్రుడు ఏసావని. ఏసావు. అయ్యా, ఇప్పుడే కదా నా దగ్గర నుంచి వెళ్ళావు, ఇంత త్వరగా ఎలా రాగలిగావు నాయన? వామ్ము, ముసలోడు గుర్తుపడతారా ఏంటి నానా? బాబు, మన దేవుడు యెహోవా దేవుడు తోడుగా ఉండటం వల్ల త్వరగా వేట లభించిందానా, అందుకే త్వరగా వచ్చాను. అందులో నీకు భక్తి ఎక్కువగా నాయన. నీ భక్తి ఎప్పుడు బజార్లో ఎప్పుడు తిరగటమే కదరా, చర్చిలోకి ఎప్పుడు వచ్చింది? నిన్న ఆదివారమే రాలే. ఏనండి అమ్మా, ఆదివారం ఎప్పుడమ్మా? నిన్న ఆదివారం అంట. ఇక ఈడ భక్తి ఎంతో మనందరికి అర్థమైపోయింది. అంటే నీవు నా పెద్ద కుమారుడు నోర్మోయ్, కండ్లకు కనిపించనంత మాత్రాన నా ప్రేమ పాత్రుడు ఎవడో ఇతరమైన వాడెవడో గమనించలేని అసమర్థుడు కాడు ఈ ఇస్సాకు. ఆ స్వరము నా ఏశావు స్వరము కాదు, ఆ స్వరము నా ప్రేమ పాత్రుని స్వరము కాదు. వెళ్ళు. నా స్వరం మార్పుగా ఉండటం వల్ల అంటున్నారా? అవును. నేను ప్రతిరోజు వేటాడేవాడిని. సకాలంలో మంచి నీళ్లు దొరకనందున అందు తడాకత్తుల్లో మడుగుల్లో నేను త్రావటం వల్ల స్వరం మారిందే తప్ప నిజంగా నీ పెద్ద కొడుకు వేసావని నాన్న. అయ్యో, ఒకవేళ నిజమేనేమో. ఎప్పుడు అరణ్యములలో తిరుగుతూ వచ్చుడుతు నీళ్ళు, వాగునీరు, టోగు నీరు, పంపు నీరు, కాలువ నీరు, కొల్లేరు నీరు, డ్రైనేజీ నీరు తాగుతుంటాడు. డ్రైనేజీ
స్వరం మారిందేమో. ఆయన నా పెద్ద కుమారుడు యేషావు ఒంటి నిండా వస్త్రముల వలె చుట్టబడిన రోమము గలవాడు. ఒక్కసారి తడిమి చూసి ఎవడైంది గుర్తించగలను. అయ్యా నానా, నా పెద్ద కుమారుడు యేషావేనా? ఎన్నిసార్లు చెప్పాలి ముసలోళ్ళకి? ఏదో లేరా పెద్దవాడిని అయ్యాను, కండ్ల సరిగా కనిపించటము లేదు, ఓపిక ఉంది కానీ చూపు తగ్గిందిరా. చెప్తానని అనుకున్నా ముసలోడు తేరుకున్నాడు. అలాగే నాయనా. బాబు, నువ్వు నా పెద్ద కుమారుడవే కదా? అయ్యా ఒక్కసారి నా దగ్గరకు రా. ఎందుకు? ఇంత త్వరగా భోజనమును తెచ్చినందులకు అయ్యా ఒక్కసారి అయ్యా నిన్ను అయ్యా నేను అయ్యా కౌగిలించుకుని అయ్యా ముద్దు పెట్టుకొని ఆ తర్వాత భోంచేస్తాను నాయనా. అలాగే అయ్యా. ఎక్కడ బాబా? ఇక్కడే. ఎక్కడరా? ఇటురండి. ఎక్కడ? పడిపోతారు. ఇటురండి. ఎక్కడరా? ఇటురండి. కళ్ళు కనిపించడం లేదు నాయన. ఇటురండి నాన్నగారు. ఎక్కడరా? అడమగారు ఉన్నారు. అరవలాస్ వస్తాను. చెప్పరా ఎక్కడ బాబు? ఇదే. అదే ఏమిటది? అదే నాది. అంటే నా చర్మం. ఇవన్నీ రోమాలు. పైరావు. ఓహో, ఇవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి. ఏతడు నా పెద్ద కుమారుడు యేషావు, ఎటువంటి సందేహమును లేదు. శరీరము యేషావుదే కానీ స్వరము వేరేగా వినిపిస్తుంది. అయినా ఒంటి నిండా వస్త్రముల వల్ల చుట్టబడిన రోమము గలవాడు ఇతడు నా పెద్ద కుమారుడే. అయ్యా ఏదిరా నువ్వు తెచ్చిన భోజనం ఏదైనా త్వరగా పంచండి. అలాగనైనా అలా ఎప్పుడైతే చిన్నవాడు యాకోబు తెచ్చిన భోజనాన్ని పెద్దవాడు యేషావేనని నమ్మి ఆ భోజనాన్ని తండ్రి గారు తృప్తి తీరా భోజనం చేసి, నాయన కుమార, నా మాట ప్రకారంగా అరణ్యానికి వేటకు వెళ్ళి మంచి భోజనాన్ని తయారు చేసి నాకు పెట్టావు కదా, ఇక నాలో ఉన్నటువంటి ఆ దేవుని దీవులన్నీ నీపైనే కురిపిస్తాను కుమారా. బాబు, ఆకాశం విస్తరించి ఈ భూమి ఫలించు, ఈ భూపల సారములన్నీ మేకలు గొర్రెలు కమలలు వజ్రం నాయన కుమార, ఆకాశం విస్తరించి ఈ భూమి ఫలించు, ఈ భూమి మీద ఫలించు మరకతమాని కమల్లు వజ్రములు గుర్తుపచ్చల గోమేదికలు గుర్రాలు మేకలు గొర్రెలు ఆవులు రాజుల కనుమకు రత్న కంబళ్ళు దాసుల తగు సేవకులతో సదా వర్ధిల్లుదువుగాక. నా దీవులను కూడా కలిగి 100 ఏళ్ల పాటు చిరకాలము వర్ధిల్లు నాయన. చూసారండి, దీవెనలు అనేసరికి ఎంత వినయం వచ్చిందో. కాళ్ళు వంగకపోయినా కింద స్టేజి ఒత్తుకుపోతున్నా ఎంత వినయంగా మోకాళ్ళేసాడో చూసారండి. ప్రతి ఆదివారం చర్చిలోకి వెళ్ళి ఈ విధంగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడో లేదో మనకైతే తెలియదు, కానీ దేవుని దీవెనలు వస్తాయనేసరికి ఎంత వినయం వచ్చిందో చూసారమ్మా. ఆహా, ఏంటి ఆ వినయం? నాడు యాకోబు ఇవ్వగానండి, నేడు వీడు వంగింది ఎలా ఉందో తెలుసా అండి? డొంకలమ్మడు దొంగ కోళ్ళు పట్టోడు వంగినట్టు. నాయన కుమారా, నాలో ఉన్నటువంటి సమస్త దేవుని దీవెనలన్నీ నీపైనే కురిపించాను కుమారా. ఇక నాలో ఒక్క దీవెన కూడా లేదు. నాన్నగారు, బాబు, మీలో ఉన్న దైవ దీవెనలన్నీ నాకే ఇచ్చారా? మీ చిన్న కొడుకు ఏమన్నా దోసుకున్నారా? కుమారా, నా పెద్ద కుమారుడు నా ప్రేమ పాత్రుడు యేషావు నువ్వే కదా, నీపైనే కురిపించాను కుమారా. అవును, ఇప్పుడు నేను చిన్న కుమారుడు యాకోబుని తెలిసిన గానీ వచ్చిన దీవెనలు అయితే తెరకవు. ఈ సంతోషాన్ని మేమతో చెప్పాలి, మా మమ్మీతో చెప్పాలి అని చెప్పి ఆ చిన్న కుమారుడు యాకోబు తన తల్లి గారి దగ్గరికి ఎలా వెళుతున్నాడో తెలుసా? అదిగా పరుగు పరుగు నా బయలుదేరి తల్లి దగ్గరకే తరలి వచ్చినాడే. బంగారు ముఠలే
చెడిపోయిన ఆర్టీసీ బస్ షెడ్లో నెట్టినట్టుందండి. అమ్మా ఏమిట్రా? మీకు గుడ్ న్యూస్ అమ్మా. గుడ్ న్యూసేనా? ఆయన ఎవరు కాదన్నారా? గుడ్ న్యూస్ అమ్మా. నార్మల్ వస్తాయి గుడ్ న్యూస్ అను లేదా మంచి వార్త అను. మీకు మంచి వార్త అమ్మా. ఏమిట్రా? నాన్నగారితో వెళ్ళాను, నాన్నగారికి భోజనం పెట్టాను, నాన్నగారిలో ఉన్న సమస్త దీవులు పొంది వచ్చాను. బాబు నా మాట విన్నావు, ధన్యుడవయ్యావు. నా దీవులో కూడా కలిగి చిరకాలము ఆదర్శవంతుడివై జీవించున్నాయి. ఏమైందిరా? మీ దీవులో నాకేచ్చారా? అవునరా. కొంట ఏంటి? ఏంటి కొంట? ఇంకొక చిన్న కారు కొంట. ఏంటి? ఇంకొక చిన్న కారు కొంట. ఇంకొక చిన్న కారు? ఇంకోటి కొంట. ఏమండి ఎవడైనా కొంటే ఒక చిన్న కారు కొంటానంటాడు. ఇంకొకటి కొంటాను అంటే ఏంటి? ఇదివరకు ఒకటి ఉందా వీడికి? వీడి కొంప ముందు తొక్కడానికి డొక్కు సైకిల్ లేదు. నిన్న సెంటర్ కానీ వాడి తమ్ముడు సైకిల్ వేసుకెళ్ళిపోతే అది చెడిపోయి ఆ షెడ్లో పడేసి నడుచుకుంటూ ఎర్రనెండలో వచ్చాడు. ఈడాడు ఇంకొకటి కొంటాడు. రోజు అంతే. ఈడట ఇంకొకటి కంటాడట. కొంటా ఇంకో శనికారు కొని డ్రైవర్ని పెట్టుకుంటా. డ్రైవర్ని మా ఆమెను వెనకాల కూర్చోబెడతా. అంతేనా? డ్రైవర్ని మా ఆమెను ముందు కూర్చోబెడతా. సంతోషంలో ఏం మాట్లాడి తెలియట్లే. బ్రదర్ కారు గోను డ్రైవర్ని పెట్టుకో. ఎప్పుడు మీ ఆమె డ్రైవర్ మీద కూర్చోబెట్టు. కూర్చోబెడతా. ఎందుకు కూర్చోబెడతా? నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు నాయన. కాబట్టి అలా ఏం మాట్లాడాలో తెలియనటువంటి సంతోష సాగరంలో మునిగి తేలుతున్నారు తల్లి కొడుకు. చిన్న కొడుకు తల్లి. కానీ అరణ్యానికి వేటకు వెళ్ళినటువంటి యేషోవు పరిస్థితి ఎలా ఉందండి? ఎక్కడా వేట లభించలేదు. ఎక్కడ తిరిగిన ఒక్క మృగము కనిపించదాయనాడు. అయ్యో తందానా అమ్మ తిరిగి వేసారిపోయెను యేషోవు నాడు. తందానా అయ్యో తందానా అరణ్యానికి వేటకు వెళ్ళిన యేషోవు వేట కోసమై అరణ్యమంతా తిరిగి వేసారిపోయి ఎక్కడ వేట లభించినందున ఆ దేవుని తలుస్తూ ఆ దిక్కులు చూస్తూ ఉండగా ఆ దేవత దేవుని కృపను బట్టి ఆ యేషోవు కంటికి ఒక ఎప్పుడైతే రెడీ కనిపించిన వెంటనే దాన్ని పరుగున ఇంటికి వచ్చి మంచి భోజనంగా తయారు చేసుకొని ఎండి పాత్రలో భోజనాన్ని వడ్డించుకొని పరుగున తండ్రి గారు ఉన్నటువంటి గదిలోపలికి వచ్చాడు పెద్ద కుమారుడు యేషోవు. నాన్నా ఎవరయ్యా? నేను నాన్న. అంటే నీ పెద్ద కుమారుడు నీ ప్రేమ పాత్రుడు యేషోవు నాన్న. యేషోవు నాన్న మళ్ళీ ఎందుకు వచ్చావు నాయనా? నాన్న అదేమిటి నాన్న అలా అడుగుతున్నారు? మీ మాట ప్రకారంగా అరణ్యానికి వేటకు వెళ్ళిన నేను ఇప్పుడే కదా తండ్రి మీ దాపుకొస్తున్నాను. బాబు అవును నాన్న. ఇప్పుడు వస్తున్నావు? అవును అయ్యా. నాన్న ఇంతకు మునిపే నా దగ్గరకు వచ్చి నీ పెద్ద కుమారుడు యేషోవును నేనే అని చెప్పి మంచి భోజనమును భోంచేయబెట్టి దీవెనలు పొంది వెళ్ళింది నీవు కాదా నాయనా? అయ్యో ఇంతకు ముందే మీ దాపుకొచ్చి నీ పెద్ద కుమారుడు యేషోవును చెప్పి మీకు భోజనాన్ని కూడా పెట్టి మీ దీవెనలు పొంది వెళ్ళానా? అవును నాయనా. నాకంటే ముందుగా మీ దాపుకి ఇంకెవరైనా వచ్చారా తండ్రి? నాయనా యేషోవు నాన్న ఈ కళ్ళు కనిపించని వృద్ధుండి ఎవడో మోసం చేశాడు. అయ్యో ఎంత పని జరిగింది నాన్న, ఎంత ఘోరము జరిగింది కుమారా. నాన్న తండ్రి దీవెనలు లేని తనయుడు ఎందులకు నాన్న? తండ్రి దీవెనలు లేని తనయుడు ఎందులకు నాన్న? బతుకుట కంటే చావే మేలు చంపడయ్య
తండ్రి లేని తనడు ఎందుకు నాన్న? బ్రతకడం కంటే చావే మేలు కదా నాయనా. దేవినో శాపమో ఏదో ఒకటి మీ నోట ఒక్క మాట పలకండి నాన్న. కుమారుడా యేషావు, నాన్న నా నోటంటూ వెలువడితే శాపాలు తప్ప ఒక్క దీవెన కూడా లేదు నాయనా. నాన్న ఆ శాపాలైనా నా పైన కురిపించండి నాన్న. ఆ శాపాలను నాకు ఇవ్వండి నాన్న. యేషావు ఘోరాతి ఘోరంగా దుఃఖిస్తుడు పెద్ద కుమారుడు యేషావును చూసి ఆ తండ్రి గారు ఇస్సాకు గారు, నాయన కుమారా, నా నోటంటూ వెలువడితే శాపాలు తప్ప దీవెన ఒక్కటి కూడా లేదు కాబట్టి ఆ శాపాలే నీ పైన కురిపిస్తున్నాను కుమారా యేషావు. తండ్రి, నీ చేతిలో ఉన్న కత్తితోటే నీవు బ్రతకవయ్యా కొడుకా. అయ్యా జీవితాంతమో చెమటోచి నీవు బ్రతకవయ్యా కొడుకా. అయ్యా దీవెనలైనా శాపాలైనా ఇవి నా కొడుకా. నాన్న, నీ చేతిలో ఉన్న కత్తితోటి నువ్వు బ్రతుకుడు తప్ప నాన్న, జీవితాంతము కష్టపడి చెమటోడ్చి బ్రతుకుడు తప్ప తండ్రి, ఇంతకు మించి నేను చేసేది ఏమీ లేదు బాబు అని ఆ తండ్రి గారు ఎంతో బాధతో వేదనతో అంటున్న మాటలు విన్నటువంటి ఆ పెద్ద కుమారుడు యేషావు కోపద్వేషం మాన్సుకుడై మీ దాపు రావాలంటే నేను లేదా నా తమ్ముడు అయినప్పుడు యాకోబు రావాలి. వాడే నాకంటే ముందుకు వచ్చి నేను పొందవలసింది వాడు పొంది వెళ్ళాడు. తండ్రి, వెళ్ళాడు. వాడు సామాన్యుడు కాడు. వాడు జన్మతః నాకు శత్రువే. తల్లి గర్భములో ఉండగానే నాకంటే నువ్వు ఎక్కడికి వెళ్తావురా ముందుకి అన్నట్లుగా నా మడిమ పట్టుకొని జన్మించాడట. తండ్రి, ఒకరోజు నేను ఏటకు వెళ్ళి ఏట ఎక్కడ లభించనందున బాధతో అనగా ఆకటి బాధతో తిరిగి రాక ఎర్రని చిక్కుడుగాయల కూరతో వంటకము చేస్తున్న తమ్ముడి దగ్గరికి వెళ్ళి, తమ్ముడు పట్టడన్నం పెట్టు నాయన. అరణ్యమంతా తిరిగి వచ్చాను, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను, ముద్దన్నం పెట్టరా అంటే నీ జ్యేష్ఠత్వాన్ని అన్నం పెడతా అన్నాడు. పట్టడన్నం కోసం నా జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాను. కాక ఈనాడు నాకు రావాల్సిన దేవులో పొంది వెళ్తాడా వాడు బ్రతకడానికి వీల్లేదు. యాకోబుగా జనంలోకి వెళ్తున్నావు. ఆ పేరు గల వాళ్ళు ఎవరైనా ఉన్నారే అనుకో, పట్టా కప్పి పైనకి వచ్చింటారు. ఆ తర్వాత అన్ని పనులు అయిపోతాయి. ఆ తర్వాత రేపు నీ ఇంటికాడ టెంట్ వేయాల్సి వస్తుంది. అది గుర్తుంచుకొని ఏది మాట్లాడి ఇక్కడుండి మాట్లాడు, జాగ్రత్త. చూసారండి, అలా కోపద్వేషం మాస్కుడై కరవాలాన్ని చేతపట్టి వరములు పొందిన తమ్ముడిని హతమార్చాలని వస్తున్నటువంటి ఆ పెద్ద కుమారుడు యేషావుని ఎవరు చూస్తారో తెలుసమ్మా? చాటు మాటుగా ఉండి చిన్న కుమారికి ఎప్పుడు ఆపద కలుగుతుందా అని కంటికి రెప్పలా కాపాడుతున్నవాడు తల్లి బాబు అడుగురు మీ అన్నయ్య కోపద్వేషం మాస్కుడై కరవాలాన్ని చేతపట్టి వస్తున్నాడు రా. అదుగురు మీ అన్నయ్య చేతుల కత్తి, అన్ని చేతుల కత్తి 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 కత్తి. వద్దులొద్దు వద్దులే. అదిగోరా ఆ కత్తి తడతల మెల్లమెల్ల మెరిసిపోతుందిరా. ఆ కత్తితోటి నీ మెడ మీద ఒక్క వేటేస్తే ఈ మెడ మీద తలకాయ ఉండదురా. తర్వాత ఏమైంది? వామ్మో, మెడ మీద తలకాయ ఉండదండి. తర్వాత ఏమైంది అంటాడేంటండి? ప్రాణం పోతుందిరా. యథా ప్రాణం పోతే అంత ఉంటే అంత ఊపిరి ఉండదు. నీలాంటి వాడే తెక్కలోడు తిరగాలి వెళతానంట, ఎక్కడమే సరిపోయిందంట. ప్రాణం అన్నా ఊపిరైనా రెండు ఒకటేరా బాబు. ఒకటేనా? వేరు వేరు అనుకుంటున్నావా? అయితే మీరే నన్ను కాపాడండి అమ్మా. ఏంటయ్యా అపాయాలో ఉపాయం చెప్పండి. దీనికి తక్కువ లేదు. అమ్మా అంటున్నావా? అంబా అంటున్నావురా.
అదిగయ్యే పళ్ళు. ఒరే అందుకని మీ అన్నయ్య కనిపించకుండా ఇక్కడ దూరంగా పారిపోవాలి. నిన్నులో వదిలిపెట్టా వదిలిపెట్టి అంటే వెంటనే చంపేస్తానంటుంటే ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఎక్కడకు రామడున్నది పద్దునరమనే పట్టం ఉన్నది అక్కడ నాకు తమ్ముడున్నాడు నీకు నిజముగా మేన మామరా అక్కడకు వెళ్ళమన్నదా నాయన కుమార్ ఇక్కడికి నువ్వు రామణపురములో పదనారం అనే పట్టణం ఉన్నది. అవును అక్కడ నా తమ్ముడు లాభాన్ ఉన్నాడు. నీకు మేనమా అవుతాడు. తక్షణమే బయలుదేరి ఇప్పుడే ఇప్పుడు వెళ్ళకపోతే మీ అన్ని చేతులు చనిపోతావురా. అమ్మా ఒకటి కాదు రెండు కాదు నువ్వు రావడం దూరం అంత దూరం నేను పోను. ఒరే వెళ్ళను నేను మారం చేస్తే ఎలారా? అసలే మీ ఇద్దరు బిడ్డలు ఒక్కరోజు నేను పోగొట్టుకోలేనురా. మీ అన్నీ కోపుతావు కొన్నాళ్ళు అక్కడ ఉండరా. వెళ్ళు. నేను పోను. అదొకటి కొని ఏంటది? పై పైన పోయి చూడదు కొని. పై పైన పోయేదా? పై పైన పోయేదేమిట్రా? అదేనమ్మా హెలికాప్టర్. ఒరే పై పైన పోయేదాన్ని హెలికాప్టర్ అనరు, దాన్ని హెలికాప్టర్ అంటారు. అయ్యో మొహం చూడు అటు వచ్చింది. ఇందాకే కదండి మా గురువు గారు చెప్పారు వీడికి ఇంటి దగ్గర తొక్కటానికి డొక్కు సైకిల్ కూడా లేదని. డొక్కు సైకిల్ లేదు కానీ వీడి ముఖానికి హెలికాప్టర్ కావాలంట. ఇంకేమేంట్రా? ఏంటి కింద పోయేదా? పైన పోయేదంటే హెలికాప్టర్ అని చెప్పాను. కింద ఎన్నెన్నో వాహనాలు పోతున్నాయి. మరి దానికి ఊరు పేరు అనేది ఏమి లేదా? మంచి వాహనం. మంచి వాహనం అంటే ఎత్తనం తక్కువ ఎక్కి కూర్చుంటే కాళ్ళు కింద అంతాయి. అది వెళ్తుంటే నా కాళ్ళు ఈడ్చుకొస్తుంటాయి. కింద పడ్డా కూడా దెబ్బలు కూడా తగలవు. స్త్రీడ్కి వెళ్ళింది. స్త్రీడ్కి కాదు నాయన, వస్తే స్పీడ్ గా వెళ్ళిద్దాను లేదా త్వరగా వెళ్ళిద్దాను. ఓహో ఎత్తు తక్కువ ఉంటదా? ఎక్కువ కూర్చుంటే కాళ్ళు కింద అంతయా? స్పీడ్ గా వెళ్ళిద్దా? కింద పడ్డా దెబ్బలు తలగవా? ఇదే వాహనం అండి. ఊరుకోండి వాడు అచ్చం తెలుగులో చెప్పాడు. నాకు ఇంగ్లీష్ లో చెప్తే అర్థమైద్దిలేండి. మాకు రాదులేండి. మరి తెలుగులోనే చెప్పండి అందరికి అర్థమైద్ది. అరే ఎత్తు తక్కువ ఎక్కి కూర్చుంటే కాళ్ళు కింద అంతే స్పీడ్ వెళ్తుంది. అదే నేను చెప్తున్నాను కదరా. అంత పెద్దగా రోమకరమైన చెవుడు వచ్చేటట్టుంది. ఎక్కి కూర్చుంటే కాళ్ళు కింద అంతే స్పీడ్ వెళ్తాయి. కింద పడ్డా దెబ్బలు తగలమని చెప్పడం మీకు అర్థం కాలేదండి? అదేనండి ఆడవారు దోల స్కూటీనండి. నాకు అర్థం కాలేదండి. స్కూటీనా? కనిపించట్లేదా? ఏంటి అలా చూస్తున్నాడు? స్కూటీ స్కూటీ అంటే పో అంటుండండి. స్కూటీ కాదా? ఎక్సెల్, టీవీఎస్, బైకా, బండా, కారా, ఆటోనా, మారుతి కారా? కాదు కాదు మొహదుడు ఎడచొచ్చింది. స్కూటీ కాదు, ఎక్సెల్ కాదు, బైక్ కాదు, బండి కాదు, కారు కాదు, ఆటో కాదు, మారుతి కారు కాదు. మరి ఇంకా ఏమిట్రా? దానికైతే హార్న్ కూడా. ఇప్పుడు అన్ని వాహనాలకు హార్న్స్ లేవా? దానికి ఏమైనా లేటెస్ట్ గా వచ్చిందా? దాని వెరైటీ హార్న్. వెరైటీ అది ఎలా ఉంటదరా? అది ఎలా ఉంటదా? గాడిద గాడిద ఈడ ఒక అడ్డగాడిద ఉన్నట్టున్నాడు. మళ్ళీ ఈడుకో గాడిద. నేను అడ్డగాడిదనైతే నేను నువ్వు గాడిదవా? ఒరే మీ అన్నీ వస్తున్నాడు. చూసారండి ఆ విధంగా తన తండ్రి గారిని మోసగించి తన తల్లి మాటలు విని తన అన్న పొందవలసిన దీవులను తాను పొంది తన తల్లి గారి మాట ప్రకారంగా పద్దనారాం పట్నం తన మేనమామ దగ్గరకు పారిపోతున్నాడు యాకోబు. సూర్యుడు అస్తాగిరికి వెళ్ళేంత వరకు ప్రయాణం చేశాడు. ఆ అరణ్యంలో దారి కనిపించక ఒక చోట కూర్చొని యాకోబు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. పశ్చాత్తాపం ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి తిరిగి తాన్ని ఒప్పుకుంటున్నాడు యాకోబు. ఎవరైనా తప్పు చేసినప్పుడు దాన్ని తిరిగి తప్పకుండా ఒప్పుకోవాల్సింది. మోకాళ్ళు వేసి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు.